అంటే మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు అంటే నేను బై బర్త్ అంటే పార్టీలు కానీ రాజకీయం కానీ వీటి గురించి ఏది మాట్లాడినా ఇప్పటి వరకు అంటే మరొక పార్టీ వైపు చూడటం కానీ వెళ్ళడం కానీ ఏం జరగలేదు, ఒకే మాట మీద ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని పదే పదే మీరు అంటూ ఉంటున్నారు. అంటే ఎందుకని మీరు పార్టీలో అసలు మారాలన్న ఆలోచన మీకు ఎందుకు కలగలేదు అంటారు? కంటిన్యూగా ఎందుకు కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు మీరు? అంటే బేసికల్గా మేడం నాకు అంటే ఫస్ట్ నేను అంటే చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ కుటుంబంలో పుట్టి పెరగటము, గ్రామంలో చిన్నప్పుడు కాంగ్రెస్, మా ఊళ్ళో కాంగ్రెస్ పార్టీలో మా మధ్యరామరెడ్డి గారు కావచ్చు, సాబాది రామరెడ్డి గారు కావచ్చు, మా ఊళ్ళో నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ గారి పాటలు కానీ ఆమె మాటలు కానీ మైకులల్లో అప్పుడు చిన్నప్పుడు రేడియోలల్లో ఇన్నాయి. నాకు చాలా బాల్యం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నా మీద ఒక బలమైన ముద్ర వేసింది మేడం. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక జాతీయ పార్టీ, ఒక కన్నతల్లి పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా స్పష్టమైన అవగాహన ఉంది మేడం. అందువల్ల ఆ బర్త్లో ఉన్నటువంటి నాకు అది అంతే ఆలోచన. నేను పెద్ద అయిందాక ఎన్ఎస్వీ మండల పార్టీ అధ్యక్షుడు చేసిన, యూత్ కాంగ్రెస్లో చేసిన, మా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కూడా 11 సంవత్సరాలు కూడా నేను మరి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఖమ్మం జిల్లా కొనసాగాను మేడం. నేను 2018లో మరి నాది ఎమ్మెల్యేగా పాలే నియోజకవర్గం స్క్రీనింగ్ కమిటీలో వెళ్ళింది మేడం. అదేవిధంగా 2021లో కూడా మరి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల్లో కూడా అప్పుడు రాముల్ నాయక్ గారిది నాది కూడా ఢిల్లీకి స్క్రీనింగ్ కమిటీకి వెళ్ళింది. మరి మొన్న 2023 కూడా నవంబర్లో కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది మాది కూడా మరి ఆ స్క్రీనింగ్ కమిటీకి వెళ్ళింది మేడం. ఇప్పుడు ఖమ్మం పార్లమెంటు కూడా నేను అప్లై చేశాను మా రేణుకా చౌదరి గారి సహాయ సహకారాలతో. అంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా నాకు రకరకాల పార్టీల అవకాశాలు వచ్చినా కూడా, ఆఫర్స్ వచ్చినా కూడా, పదవులు ఇస్తున్నా కూడా, పైసలు ఇస్తున్నా కూడా ఏ రోజు కూడా నేను ప్రలోభపడలేదు మేడం. ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచి నాకు ఒక కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అన్న తల్లిలాగా భావించిన ఆ ఉద్దేశంతో నేను ఇప్పటివరకు కూడా నాకు 3 సార్లు టికెట్, 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ మా పార్లమెంట్ నుంచి నిరాకరించిన, ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించినా కూడా నేను ఏ రోజు కూడా పార్టీ మారాలి ఒక సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా కలలో కూడా ఊహించలేదు మేడం. నేను ఎవరు అభ్యర్థులు ఇస్తే, ఎవరు ఏ అభ్యర్థిని ప్రకటిస్తే ఆ అభ్యర్థికి నేను కట్టుబడి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసుకుంటూ వచ్చాను మేడం. ఒక సిస్టమేటిక్ ఒక కాంగ్రెస్ పార్టీ సోల్జర్ అని నేను అనుకుంటాను మేడం. ఇప్పుడు నాకు సిస్టమేటిక్గా నేను దూరం వచ్చాను మేడం.